శ్రీ అస్ట్రాలజీ ఈరోజు కుజగ్రహ మార్పు అంటే 9 గ్రహాల్లో కుజగ్రహం మార్పు చెందితే ఏ ఏ రాశులకు మంచి జరుగుతుంది, ఏ ఏ రాశులకు ఇబ్బందులు జరుగుతాయి, వాళ్ళ కుటుంబంలో కానీ ఆర్థిక స్థితిలో కానీ ఇబ్బందికరం ఎలా జరుగుతుంది అనేది మీకు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు మొట్టమొదట మేషరాశి అంటే మేషరాశికి అధిపతే కుజుడు. ఆయన శత్రుక్షేత్రమైన 6వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అకస్మాత్తుకమైన ఆరోగ్య స్థితి మార్పు కనబడుతుంది. శాస్త్ర చికిత్సలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. శత్రువులు విజృంభించే అవకాశం ఉంటుంది. ఎక్కడ కానీ ఏ కార్యక్రమాలు చేసినా కొంచెం నిరాశ కలిగించడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల ఈ మేషరాశి వారికి శని దోష ప్రభావం అంటే 7.5 శని ప్రభావం. ఈయన 12వ రాశిలో ఉన్నారు. అంటే ఎప్పుడైనా కానీ ఒక రాశికి అతి కష్టాలు వచ్చేది 6, 8, 12 రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేషరాశికి కొద్దిగా ఇబ్బందులు తప్పవు. వృషభ రాశి వారికి ప్రత్యేకించి కుజుడు ఈ రాశికి మిత్రక్షేత్రాధిపతి కాదు, పెద్ద సహకారం చేయలేడు. కానీ వీళ్ళకి చాలా బలహీనంగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. త్వరగా వీళ్ళకి ఈయన బూస్టప్ ఇస్తాడు, అంటే బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, ధన యోగం ఇస్తాడు, ఇల్లు వాహన యోగానికి అవకాశం కలిగిస్తాడు. ఇలా ఈ వృషభ రాశి వారికి ఈ కుజగ్రహం చాలా సహకరిస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ కుజుడు శుభకరమా అశుభకరమా? ఎక్కడ వచ్చారు? 4వ స్థానం. 4వ స్థానం అంటే వీళ్ళకు ఇల్లు వాహనము యోగము అని వచ్చాడు. ఎక్కడ చూస్తున్నాడు? 10వ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ 10వ స్థానాన్ని ఈ కుజుడు చూడడం వల్ల వీళ్ళకి ఉద్యోగరీతిగా కొంచెం కష్టాలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబంలో అలజడి, స్థిరాస్తుల విషయాల్లో గొడవలు, మానసికంగా ఇబ్బందులు, ఇట్లాంటి విషయాలలో వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. దూకుడు తత్వాన్ని తగ్గించడం, ధన సంపాదన విషయంలో జాగ్రత్త వహించడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. కర్కట రాశి వారికి కుజుడు తృతీయంలో ఉంటాడు. అంటే వీళ్ళకు చాలా శుభకరం. ఎందుకంటే ధైర్యము, సాహసం అంతా బలంగానే ఉంటుంది. తోబుట్టువులతో కొంచెం ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. చేసే కార్యక్రమాల్లో కొంచెం నిరాశ కలిగించిన తదుపరి వీళ్ళకే విజయం పొందే అవకాశం ఉంటుంది. అంటే కుజుడి వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. సింహరాశి వారికి కుజుడు 2వ రాశిలోకి ఉండడం చాలా ఇబ్బందికరం. చాలా వాగ్దాటి విషయంలో ఇబ్బందులు ఇస్తుంది. మానసిక ఒత్తిడిని అధిగమిస్తుంది. ధన సంపాదన విషయంలో మార్పులు కనబడుతుంది. ఉద్యోగ రీతిగా విషయాల్లో చాలా టెన్షన్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం నలత ఇస్తారు. అలాగే కన్యా రాశి వారికి జన్మ రాశిలోనే కుజుడు ఉండడం కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఈ కుజుడు ఉంటే వివాహానికి కారకుడు. అంటే వివాహం ప్రారంభించుకొని వివాహం చేయాలనుకున్న వారికి కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యంలో మానసిక ఇబ్బందులు ఉంటాయి. శాస్త్ర చికిత్సలు అవసరం పడతాయి. ఎక్కువగా మనశ్శాంతిని అశాంతిగా ఉండే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి 12వ రాశిలో కుజుడు ఉంటే కానీ తీవ్ర నష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ధన సంపాదన కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా అన్నదమ్ముల యొక్క విధి విధానాల్లో కూడా మార్పు కనబడబోతుంది. అత్యంత జాగ్రత్తగా వహించాలి. వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి అయిన కుజుడు లాభంలో ఉండి పంచమ రాష్ట్రాధిపతిని చూడడం వల్ల కొంచెం బూస్టప్ లాగా వచ్చింది. అనుకున్న పనులు కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నా కూడా కొంచెం నిరాశ కలిగించకుండా పనులు జరిగే అవకాశం ఉంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు పోతారు. చాలా వరకు వీళ్ళకి కుజుడు సహకారంగానే ఉంటారు. అలాగే ధనుసు రాశి వారికి 10వ స్థానంలో కుజుడు.
అలాగే ఉద్యోగం చేస్తున్నారా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలసత్వం వద్దు. ఏ కార్యక్రమాలు చేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. పనికి పనికి వచ్చే వాళ్ళు, పనికి రాని వాళ్ళు ఎక్కడ ఎవరు ఉండరు. అందువల్ల ఎవరిని దూరం చేసుకోకు. ఎక్కువగా ఉద్రేకపడకు. ఎక్కువగా యాంగ్జైటీగా ఉండకు. అందువల్ల ఇబ్బందులు కలిగించు. మకర రాశికి చాలా భాగ్యరాశిలో ఉండడం వల్ల బ్యాంకులో నిలువ ఉంచిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు. ఎక్కువగా ఏదన్నా వస్తువులు కొనాలని, భూములు కొనాలని అవకాశం మీరు ప్రత్యేకంగా దానిపైన ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే కుంభరాశి వారికి అష్టమంలో కుజుడు వచ్చినప్పుడు అష్టాధిపతి ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటాయి. మనో ఆలోచనలు బలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిరి సంపదలు రావడమే ఇబ్బందులు పడతాయి. అంటే డబ్బులు లేక బాధలు పడాలి. ఇప్పటికే చాలా బాధలు పడ్డాం, ఇంకా బాధలు పడాలి. అలాగే మీన రాశి వారి జన్మంలో రాశిలో శని, 7వ స్థానంలో కుజుడు. ఇంకా అయినట్లే. నిప్పు పెట్టకుండానే కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయిపోతాయి. భార్యాభర్తల మధ్య కానీ, అందరితో కానీ విరోధాలు, మానసిక ఒత్తిళ్ళని అధిగమించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు నిర్మాణం బలంగా ఉంటుంది. లోపల మనం ఉంటాం. దాని లోపలనే వచ్చే కష్టాలని మనమే అధిగమించాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు 45 రోజులు ఎక్కడ ఉంటే ఆ ఇంటికి, ఆ రాశికి ఎలాంటి విషయాలలో ఇబ్బంది వస్తుందో అని సంపూర్ణంగా వివరించాం.